యాహ్! జాబ్స్‌కి అవి మనం కంపెనీస్ యాహ్! సారీ అండి. జస్ట్ జాబ్స్‌కి అయితే మనం ఫార్వర్డ్ చేస్తాం జాబ్స్ రిలేటెడ్. బిజినెస్ రిలేటెడ్ వాళ్ళు, వాళ్ళ బిజినెస్ మీద మేము నేర్పించే ఇవన్నీ కూడా మీరు మీ బిజినెస్ మీద వర్క్ చేసుకోవచ్చు. జాబ్స్ రిలేటెడ్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, ఎవ్రీ డే టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత అసైన్‌మెంట్స్ ఇస్తాము. ఇవి కంపల్సరీగా మీరు ఇదైతే వర్కౌట్ చేయాలి. వర్క్ చేసి నెక్స్ట్ డే బిఫోర్ క్లాస్‌కొచ్చే ముందే సబ్మిట్ చేయాలి. అండ్ టాపిక్స్ వైస్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాము. ఈ టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాక, ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ కంప్లీట్ చేస్తే నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీ డే ఈ కంటిన్యూస్‌గా ఈ ట్రైనింగ్ ప్రాసెస్‌లో ఇలా చేస్తేనే మీరు ఫాస్ట్‌గా జాబ్ అనేది తెచ్చుకోగలుగుతారు. లేకపోతే మనకి కొంచెం కష్టమవుతది. కాబట్టి ఇవి 2 మీ సైడ్ నుంచి పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎవ్రీ డే ఇచ్చిన టాస్క్‌ని కంప్లీట్ చేయడము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడం. అంటే ఇంటర్వ్యూ దాకా మేము తీసుకెళ్ళం గానీ, ఇంటర్వ్యూ అయితే మేము చేయలేం గాబట్టి, కంపల్సరీగా మీరే అటెండ్ అవ్వాలి గాబట్టి, దీనికి మీరు మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి. నా సైడ్ నుంచి ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపరేషన్ ఏమేం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. మెటీరియల్ ప్రొవైడ్ చేశాను. ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. ఆ రికార్డింగ్ క్లాసెస్ మీకేదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఆ క్లాసెస్ విని వర్క్ చేసుకోవచ్చు. ఇంక అప్పటికి మీకు కంప్లీట్ అవ్వకపోతే డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ వాట్సాప్‌లో చెప్పడానికి వీలు కాదనుకున్నప్పుడు నెక్స్ట్ డే క్లాస్‌లో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఆ డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అనేది కంటిన్యూ చేస్తాం. మనకి క్లాసెస్ అయితే 45 డేస్ ఉంటుంది క్లాసెస్. 45 డేస్ అంటే ఆల్‌మోస్ట్ 50 డేస్ వరకు పట్టొచ్చు. అండ్ మీకు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. 40 డేస్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక 1 మంత్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడేంటంటే ఫస్ట్ కంపెనీ దగ్గర నుంచి ప్రాజెక్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న కాడి నుంచి మంత్ ఎండ్‌లో మనం రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తామో మొత్తం అన్నీ కవర్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్‌లో. ఇంకా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇంక ఎన్ని రోజులు చేసినా ఇంక అదే వర్క్ చేస్తారు. కాకపోతే స్ట్రాటజీస్ మార్చుకుంటారు. డిపెండ్స్ ఆన్ ద బిజినెస్‌ని బట్టి. అలాగే క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి మార్చుకుంటూ ఉంటారు. ఈ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలనే వరకు 1 మంత్ ప్రాజెక్ట్ చేస్తే ఎండ్‌లో రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాం. అప్పటి వరకు మీరు కంటిన్యూ చేయొచ్చు. అలాగే మనం క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయము. లైక్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత నుంచే మీకు రెజ్యూమ్ అనేది పెట్టిస్తాం. ఆ రెజ్యూమ్‌ని మీరు ఆ జాబ్ పోర్టల్స్‌లో పెట్టుకోవచ్చు. కాకపోతే కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు నేను కంపెనీస్‌తో టై అప్ అవ్వను. మీరు కోర్స్ కంప్లీట్ అయ్యి మీకు కాన్ఫిడెంట్ వచ్చి నేను కంప్లీట్‌గా ఇంటర్వ్యూ ఫేస్ చేయగలనన్న తర్వాతనే కంపెనీస్‌కైతే అప్రోచ్ అవుతాం. ఇట్లా మాకు స్టూడెంట్స్ ఉన్నారు. రిక్వైర్మెంట్ ఉంటే ఇవ్వమని చెప్పేసి. అందుకోసం అని చెప్పి స్టార్టింగ్ డే నుంచి కూడా డే 1 నుంచి కూడా మీరు వర్క్ ప్రాపర్‌గా చేస్తే రెజ్యూమ్ పెట్టుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ కాల్స్ అవి వస్తుంటాయి. లైవ్ ఇంటర్వ్యూస్ కూడా ప్రాక్టికల్‌గా ఎలా చేయొచ్చు అనేది జాబ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుందనమాట. బట్ మన కోర్స్ ఇటు కంటిన్యూ అవుతుంది. అటు లైవ్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, కొంచెం ఇంటర్వ్యూ ఫియర్ ఉన్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ ప్రాపర్‌గా చేయలేని వాళ్ళకి, మనం కొంచెం ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా బావుంటుంది. అందుకోసం అనేసి ముందే పెట్టిస్తాము. కొంతమంది స్టూడెంట్స్ అయితే కొంచెం ప్రాపర్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళకైతే కోర్స్ కూడా కంప్లీట్ కాకముందే జాబ్స్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ డే నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టండి. జస్ట్ థియరీ క్లాసే కదా! లేకపోతే ఇంతే ఇలానే ఉంది అని అట్లాంటివి నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే ఈ థియరీ క్లాసెస్ ఒక 3, 4 ఉంటాయి. అంటే లైక్ ఓవరాల్‌గా సబ్జెక్ట్ ఏంటి, అందులో వచ్చే టర్మ్స్ ఏంటి, వాటి గురించే మొత్తము. ఆ తర్వాత నుండి కంప్లీట్‌గా ప్రాక్టికల్ ఉంటుంది. ఇది మనం ఈ 45 డేస్ నుంచి ఆహ్, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మనం ఫాలో అయ్యే షెడ్యూల్. అండ్ నెక్స్ట్ మనం వర్క్ చేసేది గూగుల్ మీద వర్క్ చేస్తాము. మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. లైక్ లోకల్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. అలాగే నేషనల్ వైడ్‌గా ఉండే సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. లైక్ గూగుల్ గానీ, యాహూ, బింగ్ ఇట్లాంటివి. ఇవన్నీ సెర్చ్ ఇంజిన్స్‌లోకి మనకి టాప్ మార్కెట్ లీడ్ చేసే సెర్చ్ ఇంజిన్ వచ్చేసి గూగుల్.
ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీద మనం వర్క్ చేయడం నేర్చుకుంటే ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఏ కంపెనీలో అయినా మనం వర్క్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ గూగుల్ ఆక్యుపైడ్ కాబట్టి ఎవ్రీ బిజినెస్ ఓనర్ కూడా తన బిజినెస్ని గూగుల్లోనే ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటారు. కాకపోతే రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్ యొక్క ఈ వర్క్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ తోటి. బట్ ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ కంప్లీట్ చేసుకుంటే మనం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, ఎలాంటివైనా వర్క్ చేయొచ్చు. లైక్ ఇందులో వచ్చేసి మనకి గూగుల్‌లో సెర్చ్ ఇంజిన్‌లో ఏం చేస్తాము అంటే, ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనదే ట్రైనింగ్ కావాలి అనుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అది తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారు విత్ ఏఐ టూల్స్‌తో. ఈ ఏఐ టూల్స్‌తో నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరిక్కడ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని ఒక కీవర్డ్ టైప్ చేశారు. దీన్ని కీవర్డ్ అంటారని గాని, లేకపోతే ఇలా టైప్ చేయాలని గాని ఎ ఎవరికీ ఒక సేమ్ ప్యాటర్న్ అయితే ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైప్ చేస్తారు. ఇట్లా టైప్ చేసినప్పుడు మనకి కొన్ని ఇక్కడ రిజల్ట్స్ కనపడుతున్నాయి. ఈ రిజల్ట్స్ రావాలి అంటే బ్యాక్ ఎండ్‌లో ఎస్‌సిఓ చేయాలన్నమాట. అంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక పార్ట్ ఎస్‌సిఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది మనం కవర్ చేస్తాము. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వెబ్‌సైట్స్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి. ఇది వచ్చేసి మన ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ శ్రీష డిజిటల్స్. ఇది మనది సెకండ్ ప్లేస్‌లో ఉంది. మనం టార్గెట్ చేసిన కీవర్డ్ అంటే ఏఐ టూల్స్ ప్రొవైడ్ చేస్తాం. విత్ ఏఐ టూల్స్‌తో కలిపి డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ కీవర్డ్ తోటి మనం దీన్ని ఇండెక్స్ చేసుకున్నాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి సెకండ్ ప్లేస్‌లో ఉంది మనకి శ్రీష డిజిటల్స్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని. ఇట్లా ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్‌ని టాప్‌లో తెచ్చుకోవాలి అనుకునేది వాళ్ళ గోల్ ఉంటది. దీనికి ఎలా చేయాలి అంటే మనము ఎలా చేస్తాము, ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి కంప్లీట్‌గా క్లాసెస్‌లో వస్తాయి. బట్ వాటన్నిటిని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది కానీ జస్ట్ బేసిక్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అసలు ఏముంటది, ఎలా ఉంటది అనేది. దీనికి ఇక్కడ మనం ఇండెక్స్ చేయడానికి గైడ్‌లైన్స్ కొన్నుంటాయి. అది ఎవరిస్తారు అంటే ఈ గూగుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ గైడ్‌లైన్స్ ఏంటి? వాటిని ఎలా ఫాలో అవ్వాలి? ఆ గైడ్‌లైన్స్ ఫాలో అయితే మనకి ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది అనేది మొత్తము మనకి ఫుల్ క్యాలి క్లారిటీ అనేది మనకి వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ద అంటే లైక్ ఈ 10-15 డేస్ ఉంటది ఎస్‌సిఓ అనేది. అన్నిటికన్నా ఎక్కువ టైం పట్టేది కూడా ఈ క్లాసెసే. రిమైనింగ్ ఫాస్ట్‌గా అయిపోతాయి కానీ ఎస్‌సిఓ కంటే చాలా రూల్స్ ఉంటాయి. వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇవంతా కూడా మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దీన్ని మనం ప్రాపర్‌గా నేర్చుకోవాలి. జాబ్ చేయాలన్నా, లేకపోతే ఒక బిజినెస్ ఓనర్ తన బిజినెస్‌ని మంచిగా ఫామ్‌లోకి తెచ్చుకోవాలన్నా కూడా ఈ ఎస్‌సిఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి బిజినెస్‌ని రిప్రజెంట్ చేయడానికి వెబ్‌సైట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తున్నారు ప్రెజెంట్. అందరికీ ఆల్మోస్ట్ చాలా మంది బిజినెస్ ఓనర్స్‌కి అవేర్‌నెస్ అనేది వచ్చింది. లైక్ వాళ్ళ బిజినెస్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా సరే వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఆన్‌లైన్‌లో చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఒక వెబ్‌సైట్ అనేది మెయింటైన్ చేస్తారు. అది చిన్న, పెద్ద అనేది తేడా లేదు. ఇప్పుడు ఈ వెబ్‌సైట్స్ ఎలా చేయాలి అనేదాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఇది మొత్తం మనం కవర్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నమాట. ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ అంటే మనకు తెలుసు ఆల్మోస్ట్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇవి. బట్ అదర్ కంట్రీస్‌కొచ్చేసరికి టిక్‌టాక్ అని ఇంకా సమ్ అదర్ 2 వస్తవి. బట్ మన ఇండియాలో మన ఇండియన్ బిజినెస్‌లకి ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ బట్ నార్మల్‌గా పర్సనల్‌గా మనం యూజ్ చేసుకునేది ఒక వే అయితే, బిజినెస్ కోసం ఇంకొక వే ఉంటుంది. లైక్ దానికి పేజెస్ క్రియేట్ చేయడము, ఆప్టిమైజేషన్ చేయడము, కంటెంట్ అప్డేట్ చేయడము ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. దాన్ని కూడా మనం ఈ కోర్స్‌లో కవర్ చేస్తాము. ఎందుకు సోషల్ మీడియా అంటే మనం ఎక్కడైనా మార్కెట్ చేయాలంటే మనకి ఎక్కడైతే పీపుల్స్ అవైలబుల్ ఉంటారో అక్కడే మార్కెట్ చేయాలి. కాబట్టి సోషల్ మీడియాలో పీపుల్స్ అవైలబుల్ ఉంటారు కాబట్టి అక్కడ మనం మార్కెట్ చేస్తాం. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ అని వస్తుంది. ఇది ఫస్ట్ బిఫోర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ ఉంటుంది. ఈ మార్కెటింగ్ అనేది కంప్లీట్‌గా పేమెంట్‌కి సంబంధించింది. ఇక్కడ మనం ఏంటంటే అమౌంట్ యాడ్ చేసి యాడ్స్ పెట్టుకుంటాం. యాడ్స్ రన్ చేస్తాం. ఈ యాడ్స్ రన్ చేసినప్పుడు మనకి లీడ్స్ వస్తాయి. లేకపోతే ట్రాఫిక్ వస్తుంది. లేకపోతే ఎంగేజ్‌మెంట్ వస్తుంది. ఇట్లా మనకి మన ఆబ్జెక్టివ్‌ని బట్టి మనం యాడ్స్ రన్ చేసుకుంటాం. దాన్ని వచ్చేసి మనం
సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఇది కూడా కవర్ చేస్తాం. లైక్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్‌లో యాడ్స్ ఇస్తామనమాట. ఇది ఇట్లా ఇక్కడ వచ్చింది కదండీ స్పాన్సర్డ్ రిజల్ట్ అని ఇది యాడ్ అనమాట. ఈ యాడ్ వచ్చేసి ఐఎస్బి అనే వాళ్ళది ఇది ఒకటి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. జెన్ ఏఐ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు యాడ్ రన్ చేసుకుంటున్నారు గూగుల్‌లో. ఇది కూడా పెయిడ్ రిలేటెడ్. ఇది కూడా మనం కవర్ చేస్తాం. ఇవి 4 నేర్చుకుంటే ఆల్మోస్ట్ మీకు జాబ్‌కి ఎలిజిబుల్. అలాగే బిజినెస్ మనం ఏం చేయాలన్న రిమైనింగ్ టాపిక్స్ ఇవి 4 మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఒకటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, 2 సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, 3 వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇవి 4 ఇంపార్టెంట్. ఇవి 4 ప్రాపర్‌గా నేర్చుకుంటే జాబ్‌కి ఎలిజిబుల్. ఏ కంపెనీ వాళ్ళైనా హైర్ చేసుకుంటారు. అలాగే మనకే ఓన్ బిజినెస్ ఉండి మనం డెవలప్ చేసుకోవాలన్నా కూడా ఈ 4 కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని డెవలప్ చేసుకుంటాం. ఇంకా దీని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అడిషనల్‌గా. ఏంటి అంటే వెబ్‌సైట్ డిజైనింగ్. నేను వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా నేర్పిస్తాను వర్డ్‌ప్రెస్‌లో. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పెయిడ్ డొమైన్ నేర్చుకోవడానికి కావాలంటే మీకు అది సపోర్ట్ చేస్తాను. దాన్ని మీరు నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాన్వా డిజైనింగ్ అనమాట. అంటే గ్రాఫిక్ డిజైనింగ్. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ క్యాన్వా టూల్ తోటి నేర్పిస్తాం. లైక్ ఇమేజెస్ చేయడము, వీడియోస్ చేయడము, రీల్స్ చేయడము, అలాగే ఏఐ తోటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రైటింగ్. ఈ కంటెంట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్లో. వితౌట్ కంటెంట్ మనం ఎంత వర్క్ చేసినా కూడా వేస్ట్. అంటే వితౌట్ కంటెంట్ అంటే కంటెంట్ అసలు లేకుండా కాదు, మనకి కావాల్సిన ప్రాపర్ వేలో కంటెంట్ లేకుండా మనం మార్కెటింగ్ చేసినా కూడా మనకి రిజల్ట్ రావన్నమాట. అలాంటి మన ఏ బిజినెస్కి ఎలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ కంటెంట్ అనేది మనం ఇప్పుడు ఏఐ టూల్స్ని యూజ్ చేసి కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు. బిఫోర్ ఏఐ కంటెంట్ రైటర్స్ ఒక డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే కంటెంట్ రైటింగ్కి ఒక పర్సన్ కావాలి. అలాగే గ్రాఫిక్ డిజైన్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిమైనింగ్ యాక్టివిటీస్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఒక్క బిజినెస్కి 3 పీపుల్స్ కావాలి. బట్ ప్రజెంట్ ఏంటంటే మొత్తము కూడా యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సనే హ్యాండిల్ చేయాలి. వీళ్ళు కంటెంట్ రైటర్స్ని, గ్రాఫిక్ డిజైనర్స్ని రిక్రూట్ చేసుకోవట్లేదు మేజర్గా కంపెనీస్. ఎందుకంటే ఈ క్యాన్వా టూల్ని యూజ్ చేసుకునేసి ఇమేజెస్ మనమే డిజైన్ చేయొచ్చు, ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని కంటెంట్ మనమే రాసుకోవచ్చు. కాకపోతే దీని మీద మనకు ఒక ఐడియా ఉండాలి, ఎలా రాయాలి, ఎలాంటి కంటెంట్ వర్కౌట్ అవుతుంది, ఒకవేళ మనం రాసిన కంటెంట్ వర్క్ అవ్వకపోతే దాని స్ట్రాటజీస్ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఒక గ్రిప్ ఉండాలి. ఇది గ్రిప్ ఉండాలి, మనం ఇవన్నీ కూడా ఆన్సర్ చేయాలి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్కి అంటే దానికి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. కాబట్టి నేను ఇచ్చే ప్రాజెక్ట్లో సేమ్ కంపెనీలో ఎలా అయితే వర్క్ చేస్తారో అదే వర్క్ మీరు ఈ ప్రాజెక్ట్లో కూడా చేస్తారు. ఈ ప్రాజెక్ట్లో చేసి మీరు ఏదైతే వర్క్ చేశారో అది మొత్తము మీ దగ్గర పెట్టుకొని ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారంటే ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటారు. ఈ పోర్ట్ఫోలియో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏం వర్క్ చేశారు, ఎలా చేశారు, చేసిన వర్క్కి వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది కంప్లీట్గా ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి అలాంగ్ విత్ ద రెజ్యూమ్. మీకు హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయినాక రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలి అనేసి. ఆ తర్వాత పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి 2 మీరు డిజైన్ చేసుకోండి. ఇప్పుడు మేజర్గా కంపెనీస్ ఏమడుగుతున్నాయంటే రెజ్యూమ్ పంపించిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీ పోర్ట్ఫోలియో షేర్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి పోర్ట్ఫోలియో అనేది మన దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ డేస్లో. అవి కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను. తర్వాత ఇంతవరకు మనకి జాబ్స్కి కానీ బిజినెస్కి కానీ వర్కౌట్ అయ్యే ప్రాసెస్ వెబ్సైట్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, ఇమేజ్ డిజైనింగ్, ఎస్సీఓ, ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎం అండ్ ఎస్ఈఎం అనమాట. ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ మనీ ఎర్నింగ్ టాపిక్స్. ఇక్కడ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అంటే లైక్ బ్లాగింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ బ్లాగింగ్ ఎలా చేస్తారు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, అలాగే డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు, ఇంకా రిమైనింగ్
ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని యూట్యూబ్ ఛానెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇట్లా అంటే మీ క్రియేటివిటీని యూజ్ చేసుకొని మీరు ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా, జాబ్ చేసే ఆప్షన్స్ లేకపోయినా కూడా ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు వేస్ట్ అయ్యేదంటూ ఏముండదు. మీరు ఓన్‌గా కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 40-50 వేస్ ఉంటాయి. లైక్ ఏంటంటే మీకేదన్నా మంచి డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి. డిజైనింగ్ చేసుకొని ఆ డిజైన్‌ని అమెజాన్‌లో మీరు సేల్ చేసుకోవచ్చనమాట. వాళ్ళే ప్రింట్ చేసేసి లైక్ ఆ పర్సెంటేజ్ అనేది మీకే వస్తూ ఉంటుంది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్‌ని సేల్ చేసుకోవచ్చు. అండ్ ఆహ్, నెక్స్ట్ ఓన్లీ మీకు గ్రాఫిక్ డిజైన్ బాగా ఇంట్రెస్ట్ ఉండి కొత్త కొత్త క్రియేటివ్స్ చేయగలిగుంటే ఓన్లీ గ్రాఫిక్ డిజైనర్స్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఏదన్నా తెలిసిన వాళ్ళ కంపెనీస్‌కి చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ అట్లా మంచి ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత మంచి వర్క్స్ తెచ్చుకోవచ్చు. లైక్ లోగో డిజైనింగ్ జేసుకోవచ్చు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతది. బట్ క్లాసెస్‌లో చెప్తాను ఏది ఎలా చేసుకోవచ్చు అనేసి. వీటన్నిటికి వస్తాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ ఒకటి అండ్ వాట్సాప్ మార్కెటింగ్ ఒకటి. ఈ టూల్స్ అనేవి పెయిడ్ టూల్స్ అనమాట. మనకి జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే గానీ దాన్ని వర్క్ చేయడానికి మనకి లైవ్‌లో చూడడానికి కష్టము. అది ఎలా ఉంటది ఏంటనేది ఇంట్రడక్షన్ అండ్ ఫ్రీ ఎంతవరకు అవైలబుల్ ఉందో అంతవరకు నేను వర్క్ చేసి చూపిస్తాను. బట్ దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు ఆ టైంలో ఫస్ట్ టైమ్ ఇదేంటి ఎలా చేయాలి అని ఒక క్వెషన్ మార్క్ లేకుండా మనకు ఒక క్లారిటీ ఉంటది. బట్ అవుట్‌పుట్ ఎలా వస్తదనేది మనం లైవ్‌లోనే చూడగలం. ఈ టూల్స్ అనేవి కొంచెం కాస్ట్‌లీ కాబట్టి వాటిని మనం మెయింటైన్ చేయలేము. కొంచెం పెద్ద కంపెనీస్ అయితే మెయింటైన్ చేస్తాయి. ఇవంతా కంప్లీట్ అయినాక కొన్ని ఏఐ టూల్స్ మీద కూడా మీకు వీడియోస్ ఎలా చేయాలి, పీపీటీస్ ఎలా చేసుకోవాలి, లైక్ ఇమేజెస్ ఎలా చేయాలి, మార్కెటింగ్ రిలేటెడ్ ఎలా చేయాలి అనేది ఏఐ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంతవరకు మనకి ఉండే సిలబస్ అండ్ మనం చెప్పే ప్రాసెస్. ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు అడగొచ్చు. హలో! ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? అమ్మా లేవులేమ్మా. హలో ఓకే. ఫాస్ట్‌గా ఉందా? లేకపోతే ఇంకొంచెం స్లోగా చెప్పొచ్చా? పర్లేదా? అర్థమవుతుందా? కూడా అడగండి, అర్థమైంది. వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో, మాకి అర్థమవుతుందమ్మా. ఎవరన్నా వేరే వాళ్ళకి ఏమన్నా అదే. కాలేదేమో అడగండి. అదే అండి. ఫస్ట్ టైమ్ వినేవాళ్ళకి ఏంటంటే కొత్తగా ఉంటది గదా! ఇదంతా. ఇంకా స్లోగా చెప్పాలా? ఓకే, పర్లేదా? కంటిన్యూ చేయొచ్చండి? పర్లేదులేమ్మా. అంటే కొద్దిగా స్లోగా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా, స్పీడ్ ఓకే. కాదు. ఓకే. అంటే థియరీ పార్ట్ కాబట్టి అంటే మాకు అదే అండి. జనరల్ ఫస్ట్ టైమ్ ఇంట్రడక్షన్ కాబట్టి ఓకే, అదే. అర్థమవుతుంది. ఇప్పటి వరకు చెప్పినయి అర్థమైంది గూడా కానీ ఇప్పటి వరకు చెప్పినయి గూడా సిలబస్‌లో ఉంటది. నేను చెప్పిన టాపిక్స్ అన్నీ మన వెబ్‌సైట్‌లో ఇక్కడున్నాయి. ఓకే, మళ్ళీ రిపీటెడ్ కూడా అవుతుంటాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ కొత్తగుంటాయి. బట్ ఇక్కడొచ్చేసి మన కోర్స్ 45 డేస్ క్లాస్ సిలబస్ ఉంది గదా! ఇందులో ఉంటాయి మొత్తం. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ రీసెర్చ్, వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌ఈఓ, ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్ ఎస్‌ఈఓస్ ఇవన్నీ గూడా సిలబస్‌లో ఉంది. మీకేదన్నా డౌట్ ఉన్నా గూడా ఈ వెబ్‌సైట్ ఇది ఓపెన్ చేసుకొని, ఈ లింక్ ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. నేను చెప్పే సిలబస్ అంతా ఇందులోనే ఉంటుంది. ఓకే, ఇక్కడొచ్చేసి కోర్సులో ఉంటుంది. వెబ్‌సైట్‌లో ఉంటుంది. కోర్స్‌లో 45 డేస్ సిలబస్ ఉంది గదా! దాంట్లో చూసుకోవచ్చు. టాపిక్స్ ఉంటాయి. ఇక్కడి వరకు మొత్తం ఏఐ కానీ చాట్‌జీపీటీస్ లైక్ వచ్చేసి ఫైనల్‌గా రిపోర్ట్స్ ఇవన్నీ మొత్తం క్లియర్‌గా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. హ్మ్. ఓకే. ఇప్పటి వరకు నేను చెప్పిందేంటంటే, ఈ టాపిక్ సెట్టింగ్సే చెప్పాను. ఏమేమి చేస్తామో, ఏమేమి చెప్తామో, ఎలా చెప్తామో, లైక్ గూగుల్‌లో ఎలా వర్క్ చేస్తామనేసి. ఓకే, లైక్ ఫస్ట్ అర్థం. యాహ్! ఫస్ట్ ఈ సెర్చ్ ఇంజిన్ గురించి మనకొక ఐడియా కావాలి. మనం ఫస్ట్ వర్క్ చేసేది సెర్చ్ ఇంజిన్ మీద కాబట్టి, ఈ సెర్చ్ ఇంజిన్ గురించి ఒక ఐడియా కావాలి. ఈ ఐడియా ఏంటి అంటే, ఈ సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది? మనం దీనికి తగ్గట్టుగా ఎలా వర్క్ చేయాలి? అలాగే
ఈ సెర్చ్ ఇంజిన్ మీద వర్క్ చేయాలంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దానికన్నా ముందు ఇప్పుడు మనకున్న ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐని ఇంక్లూడ్ చేశారు ఈ సెర్చ్ ఇంజిన్‌లో. అంతకుముందు మనం జస్ట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటేనే సరిపోయేది. బట్ ఇప్పుడు ఏఐ ఎలా వర్క్ అవుతుంది? ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసుకొని సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ అండ్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనే ఈ కీవర్డ్‌ని మనం యూజ్ చేసి సెర్చ్ చేస్తే ఇది నార్మల్ సెర్చ్ ఇంజిన్‌లో వర్క్ చేస్తున్నాం. నార్మల్‌గా రిజల్ట్ అనేది చూపిచ్చింది. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇక్కడొచ్చినాయి. మన టార్గెట్ ఏంటంటే లైక్ ఎనీ బిజినెస్ ఓనర్ టార్గెట్ ఏంటంటే ఇలాంటి కీవర్డ్స్ అంటారు వీటిని. డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్‌లో కీవర్డ్స్ అంటారు. ఈ కీవర్డ్‌ని లాంగ్ టెయిల్ కీవర్డ్ అంటారు. బట్ ఈ కీవర్డ్స్ టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి జస్ట్ దిస్ ఈస్ ద కీవర్డ్ అండ్ లాంగ్ టెయిల్ కీవర్డ్. ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్‌ని యూజ్ చేసి మనం సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ ఇక్కడ సెకండ్ పొజిషన్‌లో వచ్చింది. బట్ ఇందులో మనం ఇంకొక కీవర్డ్ అనేది తీసేసి సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ ఎక్కడొస్తుంది? లైక్ ఇక్కడొచ్చేసి ఇది తీసేస్తే ఏఐ అనేది తీసేస్తే మనకొచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో వచ్చింది మనది. శ్రీష డిజిటల్స్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో వచ్చింది. అండ్ నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని చెప్పాము. జస్ట్ ఇది కూడా తీసేసాం. ఇప్పుడు ఎక్కడొస్తుంది అని చూడాలి. లైక్ ఇక్కడొచ్చేసి మనకి రాలేదు ఎక్కడ. ఇక్కడ వరకు ఎక్కడ శ్రీష డిజిటల్స్ అనేది కనిపించలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం ఈ కీవర్డ్‌కి మన వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేయలేదు. అందుకని అలా వస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని ఏఐలో చూద్దాము. ఇక్కడ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంది కదా! ఇక్కడ వచ్చేసి ఏం చేశారంటే గూగుల్ వాళ్ళు డైరెక్ట్‌గా ఏఐ మోడ్‌లోకి కన్వర్ట్ చేశారు. ఇక్కడ మనకి కనిపిస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని వస్తున్నాయి. ఈ ఏఐ మోడ్‌లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ మన వెబ్‌సైట్ అక్కడున్న వెబ్‌సైట్ ఇక్కడ కూడా రావాలి అంటే దీనికి మనం డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌లో ఏఐకి ఎలా రావాలి అనే దానికి కొన్ని స్కీమాస్ ఉంటాయి. వాటిని అప్లై చేయాలి. అప్పుడే మన వెబ్‌సైట్ ఇక్కడికొస్తుంది. బట్ ఇక్కడ ఇదే సేమ్ జెన్ ఏఐ టూల్స్‌లో చాట్ జీపీటీ ఒకటి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ సెర్చ్ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారంటే చాట్ జీపీటీలోనే చేస్తున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా. కాబట్టి ఈ కీవర్డ్‌ని సేమ్ కీవర్డ్‌ని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇదేం రిజల్ట్ ఇస్తుంది అనేది ఒకసారి చూడాలి. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఇది ఇలా ఇచ్చింది 1 మినిట్ పేజ్. ఇన్‌స్టిట్యూట్స్ ట్రైనింగ్ తెలుగు. ఇన్‌స్టిట్యూట్స్. లైక్ ఏంటంటే ఏఐ ఎలా తీసుకుంటదంటే ఆన్సర్ ఇది వచ్చేసి మనకి సెర్చ్ ఇంజిన్ కాదు కాబట్టి సెర్చ్ చేసిన రిజల్ట్ రాదు. దీన్ని ఏమంటారంటే ఆన్సర్ ఇంజిన్ అంటారు. ఈ జెన్ ఏఐ టూల్ చాట్ జీపీటీ ఏదైతే ఉందో దీన్ని ఆన్సర్ ఇంజిన్ అంటారు. ఇది మనకి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనం అడిగిన క్వెషన్‌కి. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అంటే ఇన్‌స్టిట్యూట్స్ అంటే ఇన్‌స్టిట్యూట్స్ లిస్ట్ అనేది ఇచ్చింది. ఇక్కడ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ లిస్ట్ ఇచ్చింది. లైక్ ఇట్లా మనకి ఇక్కడ లిస్ట్‌లో కూడా సెర్చ్‌లో కూడా మన వెబ్‌సైట్ అనేది రావాలి. ఇట్లా మనం ఒక్కొక్క వర్డ్ మార్చే కొద్దీ మన రిజల్ట్ మారిపోతూ ఉంటుంది. ప్రతి వర్డ్ చేంజ్ చేసే కొద్దీ మనకి రిజల్ట్స్ అనేవి మారిపోతాయి. ఇందాక ఒక రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక రిజల్ట్స్ వచ్చినాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం యూజ్ చేసే ఈ కీవర్డ్స్. దీన్ని కంప్లీట్‌గా మనం అర్థం చేసుకోవాలి.
మన క్లయింట్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు గూగుల్‌లో, అలాగే ఏఐలో. ఇది మనకి తెలియాలి అంటే మనము గ్ కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌లో మనం చెక్ చేసుకోవాలనమాట. ఏ కీవర్డ్స్ ఎవరు ఎలా సెర్చ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనము ఏఐ డిజిటల్ మార్కెటింగే తీసుకున్నాం. ఈ కీవర్డ్‌ని తీసుకొని మనం ఏం చేసాం, మన వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ చేసుకున్నాం. ఈ ర్యాంకింగ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తాం కదా! వెబ్‌సైట్ డిజైనింగ్ చేయగానే గూగుల్ మన వెబ్‌సైట్‌ని తీసుకోదు. అలాగే హోస్టింగ్ తీసుకొని మనం హోస్టింగ్‌లో పెట్టినా కూడా మన వెబ్‌సైట్‌లో ఇక్కడ ర్యాంకింగ్ రాదండి. దీనికి ఏం చేయాలంటే మనం గూగుల్‌కి సబ్మిట్ చేయాలి మన వెబ్‌సైట్‌ని. గూగుల్‌కి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు 24 అవర్స్ టైం తీసుకొని అప్పుడు క్రాల్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి క్రాల్ చేయడానికి ఏంటంటే మనకి గూగుల్ బాట్స్ అని ఉంటాయి. జస్ట్ ఆ గూగుల్ బాట్స్ మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేసి అప్పుడు ఇండెక్స్ చేస్తాయన్నమాట. ఈ కీవర్డ్‌కి మన వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేస్తాయి. అప్పుడు ఇండెక్స్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఇది మనం నేర్చుకునే టాపిక్. ఫస్ట్ టాపిక్. ఈ కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి? ఎలాంటి కీవర్డ్స్ ఎండ్ యూజర్ సెర్చ్ చేస్తున్నాడు? ఇవన్నీ మనం ఫస్ట్ నేర్చుకొని తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ మనం ఒక వెబ్‌సైట్ తీసుకున్నాము. ఆ వెబ్‌సైట్‌కి వర్క్ చేస్తున్నాము అంటే ఈ ఎస్‌సిఓ వర్క్ అనేది మనకి కంటిన్యూయస్ ప్రాసెస్. ఫస్ట్ టైమ్ మనం స్టార్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా వస్తాయి. ఆఫ్టర్ 1 ఇయర్ వర్క్ చేసిన తర్వాత వదిలేసామంటే, ఆ రిజల్ట్స్ అనేవి మళ్ళీ డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. మళ్ళీ వాటిని టాప్‌కి తీసుకురావాలంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్. అంత ఫాస్ట్‌గా రావు. కానీ ఈ బిజినెస్ ఉన్నంత కాలం మనం ఎస్‌సిఓ అనేది చేస్తూనే ఉండాలి. బట్ యాస్ పర్ మన ఇండియాలో ఉన్న బిజినెస్ కాంపిటీషన్‌ని బేస్ చేసుకొని మనం ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తే ఈ ఎస్‌సిఓ వర్క్ మనకి రిజల్ట్ రావడానికి 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్స్ అండ్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. మా అలాగే ఈ కీవర్డ్స్‌ని మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాము, ఇట్లా ఇవన్నీ బేస్ చేసుకొని మనకి మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. మన కీవర్డ్స్ ఇండెక్స్ అవ్వడానికి గానీ, అలాగే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఈ ఫస్ట్ పేజ్ రిజల్ట్స్‌కి రావడానికి గానీ పట్టే టైం. అదే అదర్ కంట్రీస్‌లో అయితే మనకింత టైం పట్టదు. ఎందుకంటే అక్కడ బిజినెస్ కాంపిటీషన్ అనేది తక్కువుంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. అదే మనం యూజ్ చేసే ఈ కీవర్డ్‌ని మనం తప్ప ఇంకెవరు యూజ్ చేయట్లేదు అంటే, ఆ కీవర్డ్‌కి మన రిజల్టే కనపడతది. కానీ మనం కాకుండా ఇంకొక 1000 మెంబర్స్ యూజ్ చేస్తున్నారనుకోండి, ఆ 1000 మెంబర్స్‌ని క్రాస్ చేసుకుంటూ మనం రావాలి. ఇక్కడ మనకు ఒక డౌటొస్తదనమాట. మనమే ఎస్‌సిఓ చేస్తున్నాము. మన కాంపిటీటర్స్ కూడా ఎస్‌సిఓ చేస్తున్నారు. మనం చేసినట్టే వాళ్ళు చేస్తున్నారు. అంతా సేమ్ లానే ఉంటుంది గదా! మరి వాళ్ళని క్రాస్ చేసి మనం రావాలి అంటే, అంటే దీనికి మనం ఏం చేయాలంటే కాంపిటీటర్స్ ఎనాలిసిస్ అనేది చేయాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళకంటే మనం ఎక్కువ ఏం చేయాలి అనేది మనం చూసుకోవాలి. అలాగే అందరూ కాంపిటీటర్స్ చేస్తుంటారు. అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన యూట్యూబ్ ఛానలే. చాలామంది సేమ్ టాపిక్ మీదే ఒక 4, 5 యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియో కంటెంట్ పోస్ట్ చేస్తారు. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తక్కువ వ్యూస్ వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళు చేస్తారు. అన్నీ చేస్తారు. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. ఒకళ్ళు ప్రెజెంట్ చేసినంత బాగా ఇంకొకళ్ళు ప్రెజెంట్ చేయకపోవచ్చు. ఒకళ్ళు మాట్లాడినంత అట్రాక్టివ్‌గా ఇంకొకళ్ళు మాట్లాడకపోవచ్చు. ఒకళ్ళు పోస్ట్ చేసే క్రియేట్ చేసే థంబ్‌నెయిల్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇట్లా చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. దీంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట అలా. లైక్ వెబ్‌సైట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే లైక్ స్పీడ్ గానీ, లేకపోతే లింకింగ్స్ కానీ, స్పామ్ లింక్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని అవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్న వాళ్ళనే టాప్‌కి తీసుకొస్తదనమాట. దీనికోసం మనం కంటిన్యూగా వర్క్ చేయాలి. కాబట్టి ఈ ఎస్‌సిఓ వర్క్ అనేది మనకి చాలా హ్యూజ్ కంపెనీస్ ఎస్‌సిఓ వర్క్ చేసేవాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ఉంటాయి. బట్ ఇక్కడొచ్చేసి ఏంటంటే ఏమవుతుందంటే ఈ ఓన్లీ ఎస్‌సిఓ అండ్ ఆర్గానిక్ సోషల్ మీడియా చేసేవాళ్ళకి సాలరీస్ తక్కువుంటాయి. బట్ వర్క్ అయితే చాలా ఎక్కువుంటుంది. బట్ యాడ్స్ చేసేవాళ్ళకి సాలరీస్ కొంచెం ఎక్కువుంటాయి. ప్రెజెంట్ అయితే
ఫేస్‌బుక్ యాడ్స్ కూడా రాకపోతే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆర్గానిక్‌గా రిజల్ట్ అనేవి ఒకప్పుడు చాలా బాగొచ్చేయి. మేము కూడా జనరేట్ చేసాం ఆర్గానిక్ లీడ్స్. లైక్ 2017, 18 ఆ టైంలో దాకా బాగా ఆర్గానిక్ లీడ్స్ అయితే జనరేట్ అయినాయి. కానీ తర్వాత ఇంకా వచ్చే కొంది ఏమైందంటే లీడ్స్ అనేవి ఆర్గానిక్‌గా రావడం తగ్గిపోయినాయి. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎవ్రీ బిజినెస్ ఆన్‌లైన్‌లో రావడం వల్ల ఇప్పుడు కంపల్సరీగా పెయిడ్ యాడ్స్ లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆర్గానిక్ లీడ్స్ రావడం లేదు. కాబట్టి ప్రతి బిజినెస్ ఓనరు యాడ్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ ఫేస్‌బుక్ యాడ్స్ కూడా చేయాల్సుంటుంది. బట్ గూగుల్ యాడ్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యరా అంటే చేస్తారు. కానీ చిన్న బిజినెస్ ఓనర్స్ గూగుల్ యాడ్స్‌కి అమౌంట్ పెట్టాలంటే ఎక్కువ అమౌంట్ పెట్టాలి. దానికోసం అనేసి తక్కువ అమౌంట్‌తో అయిపోయే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటివి యూట్యూబ్ ఇలాంటి వాటి మీద యాడ్స్ అనేది రన్ చేసుకుంటారు. వీటిని మీరు చేయగలిగితే ఇట్స్ ఓకే. దీన్ని నేను మీ చేత క్లాస్‌లో కూడా చేపిస్తాను. ఫేస్‌బుక్ యాడ్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయన్నమాట. కాకపోతే ఇదేంటంటే మనం బిలో రూ. 500 లోపలే మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఫేస్‌బుక్ యాడ్ అనేది లైవ్‌లో మీ చేత చేపిస్తా. మీ చేత నేను వర్క్ చేపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇంతవరకు బేసిక్‌గా మనం ఏం చెప్తున్నాము, ఏముంటది, ఎస్‌సిఓ ఎలా ఉంటది, ఎన్ని డేస్ పడతది, ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ రేపొచ్చేసి మనం జస్ట్ అసలు రీసెర్చ్ ఎలా చేయాలి, దీంట్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్. మనకి ఇక్కడున్న బ్యూటీ ఏంటి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏజ్‌తో కానీ, క్వాలిఫికేషన్‌తో కానీ అసలు సంబంధం ఉండదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సబ్జెక్ట్ ఉంటే జాబ్‌లో తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అలాగే బిజినెస్‌లో కూడా వాళ్ళు ఓన్‌గా అంటే డిజిటల్ మార్కెటింగ్ బిజినెసే చేయాలని ఏం లేదు. వాళ్ళకి ఏ బిజినెస్ ఉన్నా దాన్ని ఆన్‌లైన్‌లో ఆహ్, వాళ్ళు ప్రమోట్ చేసుకునే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. రే దీంట్లో ఏంటంటే మనకి కావాల్సిన స్కిల్ ఏంటంటే రీసెర్చ్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్. దీనికోసం మనం కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. ప్రాపర్‌గా ఎవరైతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తారో వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని పర్ఫెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేస్తారు. ఈ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయాలంటే అసలు ఫస్ట్ మన బిజినెస్ ఏంటి? మన బిజినెస్‌లో మనం ఎక్కడున్నాము? ఇవన్నీ తెలుసుకోవాలి. దాని మీద రీసెర్చ్ చేయాలి. ఇంకా కొత్త కొత్త స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ ఉంటుంది. రేపు మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజు అన్నీ కొత్తగా ఉంటాయి. కొత్త టర్మ్స్ కాబట్టి మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. ఒకసారి రేపు క్లాస్‌లో కూడా మీకు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటది. తర్వాత ఇంకా మండే నుంచి మీకు ఇంకా రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. లైక్ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. లైక్ ప్రతి వర్డ్‌కి ఫస్ట్ ఒక 2, 3 డేస్ మనకి థియరీ ఉంటుంది. మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను క్లాసెస్ అయిపోయిన తర్వాత. ఆ మెటీరియల్‌లో ఒకసారి ప్రిపేర్ అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో వినొచ్చు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వీడియో విన్న తర్వాత కూడా మీకు డౌట్స్ క్లారిటీ కాకపోతే లైక్ వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. లేదంటే బిఫోర్ క్లాస్ మీరు స్క్రీన్ షేర్ చేసినా కూడా ఇంకా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. మీ దగ్గర ల్యాప్‌టాప్ గాని అట్లుంటే స్క్రీన్ షేర్ చేసి మీకు ఇట్లా వర్క్ చేస్తున్నాం. మాకిక్కడ రావట్లేదు ఇలా ఉంది అని కూడా స్క్రీన్ షేర్ చేసి కూడా అడగొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే అండి. ఓకే అమ్మా. అయితే అక్కడ అర్చన ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా ఈరోజు క్లాస్‌లో? వీళ్ళు అర్చన మీకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. అర్థమైందండి. ఓకేనా? ఓకే. సాయి? అర్థమైంది. శిరీష గారు? ఓకే అండి. ఓకేనా? ఓకే. ఓకే. జస్ట్ ఇది ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. జస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఏంటి ఎలా ఉంటదని. రేపు కూడా ఆల్మోస్ట్ మనకు రీసెర్చ్ ఇలానే ఉంటది క్లాసు. ఇంకా నెక్స్ట్ డే నుంచి మనకు కంప్లీట్‌గా ఇక మనం సిలబస్‌లోకైతే ఎళ్దాము. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. ఇంకా మీకు జాబ్స్ రిలేటెడ్‌గా గాని ఏమన్నా అంటే కూడా చూపిస్తా నేను.